పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. మల్కాపూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 2017లో రాహుల్ సభ నిర్వహణ కోసం తన దగ్గర డబ్బు లేదని, ఆ సమయంలో కాంగ్రెస్ నేత ఆంజనేయులు తనను ఆదుకున్నారని చెప్పారు. తన 5 ఎకరాల భూమిని ఆంజనేయులు అమ్మి డబ్బు సమకూర్చారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న జగ్గారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంజనేయులు అప్పు చేసే అవకాశం లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా, మీకు చెప్పాలి. నెక్స్ట్ 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినాడు, మనత రూపాయి లేదు, మనత లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 5 రోజులు ఉంది, 5 రోజులు ఉంది మాకు. అప్పుడు సభ ఏర్పాట్లు పైసలు ఇస్తామని స్టార్ట్ అయినాయి ఏర్పాట్లు. మాకు పైసలు దొరికితే వాడు సామాన్లు ఇప్పుతున్నాడు. సేటు ఏమో ఫోన్ చేస్తున్నాడు, సార్ ఎట్లా సార్ వాడు సామాన్లు ఇప్పుతున్నాడు మళ్ళీ అంటే, నేను అప్పుడప్పుడు ఏం చేసిన అంటే, నాకు ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే, అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికి 10 ఏళ్ళని కట్టిటు ఈయన భూమి అమ్మినాం. ఈ భూమి అమ్మినతో ఈ అకోసకంగా అమ్మినాం. అప్పుడు పరిస్థితి అట్లా ఉంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. మల్కాపూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 2017లో రాహుల్ సభ నిర్వహణ కోసం తన దగ్గర డబ్బు లేదని, ఆ సమయంలో కాంగ్రెస్ నేత ఆంజనేయులు తనను ఆదుకున్నారని చెప్పారు. తన 5 ఎకరాల భూమిని ఆంజనేయులు అమ్మి డబ్బు సమకూర్చారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న జగ్గారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినాడు, మనత రూపాయి లేదు, మనత లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 5 రోజులు ఉంది, 5 రోజులు ఉంది మాకు. అప్పుడు సభ ఏర్పాట్లు పైసలు ఇస్తామని స్టార్ట్ అయినాయి ఏర్పాట్లు. మాకు పైసలు దొరికితే వాడు సామాన్లు ఇప్పుతున్నాడు. సేటు ఏమో ఫోన్ చేస్తున్నాడు, సార్ ఎట్లా సార్ వాడు సామాన్లు ఇప్పుతున్నాడు మళ్ళీ అంటే, నేను అప్పుడప్పుడు ఏం చేసిన అంటే, నాకు ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే, అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికి 10 ఏళ్ళని కట్టిటు ఈయన భూమి అమ్మినాం. ఈ భూమి అమ్మినతో ఈ అకోసకంగా అమ్మినాం. అప్పుడు పరిస్థితి అట్లా ఉంది.